గుంటూరు జిల్లా తురకపాలెంలో మరణాల మిస్టరీ ఇంకా తేలలేదు. ఇవాళ తురకపాలెంలో ఐసీఏఆర్ బృందం పర్యటించనుంది. మట్టి నమూనాలు సేకరించనుంది. ఇప్పటికే తురకపాలెంలో ఎయిమ్స్ బృందం పర్యటించింది. అలాగే వైద్య సిబ్బంది గ్రామస్తుల రక్త నమూనాలు సేకరించారు. అందరి హెల్త్ ప్రొఫైల్స్ సోమవారానికి సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఇవాళ హెల్త్ ప్రొఫైల్స్ వచ్చే అవకాశం ఉంది. అటు తురకపాలెంకు చెందినటువంటి 4గురికి జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. గుంటూరు జిల్లా తురకపాలెంలో మరణాల మిస్టరీ ఇంకా తేలలేదు. ఇవాళ తురకపాలెంలో ఐసీఏఆర్ బృందం పర్యటించనుంది. మట్టి నమూనాలు కూడా సేకరించనుంది. ఇక ఇప్పటికే తురకపాలెంలో ఎయిమ్స్ బృందం పర్యటించింది. అలాగే వైద్య సిబ్బంది గ్రామస్తుల రక్త నమూనాలు సేకరించారు. అందరి హెల్త్ ప్రొఫైల్స్ సోమవారానికి సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఇవాళ హెల్త్ ప్రొఫైల్స్ వచ్చే అవకాశం ఉంది. అటు తురకపాలెంకు చెందినటువంటి 4గురికి జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా గుంటూరు కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుంటూరు జిల్లా తురకపాలెంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఇప్పటికే జిల్లా వైద్య శాఖ సిబ్బంది అక్కడ వైద్య శిబిరాలు కొనసాగిస్తుండగా గత 2 రోజుల నుంచి నేషనల్ హెల్త్ మిషన్ రంగంలో దిగి గ్రామంలో 18+ ఉన్న ప్రతి ఒక్కరికి వైద్య రిపోర్ట్లు తయారు చేస్తున్నారు. ప్రతి ఒక్కరి నుంచి రక్త నమూనాలు సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకొని ఒక నివేదిక తయారు చేస్తున్నారు. అది దాదాపు నిన్న మొన్న 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో కొనసాగింది. ఇక కొద్ది మంది 10%, 15% మంది నిన్న గ్రామంలో అందుబాటులో లేని వారికి ఈ రోజు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు ఇవ్వనున్నారు. మరోవైపు ఎయిమ్స్ బృందం కూడా తురకపాలెం గ్రామంలో పర్యటిస్తుంది. మరోవైపు పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి శాఖ, అదేవిధంగా ఆర్డీఓలు అంతా కూడా గ్రామంలోనే తిష్ట వేసి పారిశుద్ధ్య పనులు అయితే మెరుగుపరుస్తున్నారు. గత 2 రోజుల నుంచి గ్రామంలో తాగునీటితో పాటు వాడుకునే నీరు కూడా బయట నుంచి సరఫరా చేసి గ్రామం మొత్తం కూడా భోజనాలు కూడా బయట నుంచి తెప్పిస్తూ కూడా అక్కడ ఎవరిని కూడా లోకల్ గా వాటర్ గానీ భోజనాలు గానీ తినకుండా చేస్తున్నారు. మొత్తానికి ఇప్పటి వరకు కూడా గత 10 రోజుల నుంచి ప్రభుత్వం తురకపాలెం గ్రామంపై దృష్టి పెట్టిన తర్వాత ఇంతవరకు కూడా ఎవరు కొత్తగా జ్వర లక్షణాలు కానీ అనారోగ్య సమస్యలతో బయటకు వచ్చినారు లేకపోవడంతో కూడా అయితే ఇప్పటి వరకు జరిగిన మరణాలు ఎందుకు అనేది కూడా ఒక నిర్ధారణకు వచ్చేందుకు కూడా ప్రభుత్వం నివేదికలు అయితే సిద్ధం చేసింది. ఈ రోజు ఇప్పటి వరకు తాగునీటిలోనూ రక్త నమూనాలను ఏమీ తేలకపోవడంతో కూడా మట్టి నమూనాలను సేకరించేందుకు ఐసీఆర్ కి సంబంధించిన జాతీయ వ్యవసాయ రీసెర్చ్ సెంటర్ బృందం కూడా ఈ రోజు తురకపాలెం వచ్చి అక్కడ మట్టి నమూనాలను సాయిల్ టెస్ట్ చేసేందుకు కూడా ఈ రోజు రానున్నారు. ఆ సాయిల్ టెస్ట్ లో ఏమైనా బ్యాక్టీరియా ఏమైనా ఉందా అనే కోణంలో కూడా వెలుగు తీరున్నారు. మొత్తంగా తురకపాలెం గ్రామంపై ఇప్పటికిప్పుడే సాధారణ పరిస్థితులు అయితే వస్తున్నాయి. మరి 2-3 రోజుల్లో యథాస్థిత స్థితికి గ్రామాన్ని తీసుకొచ్చి గ్రామంలో భయాందోళన పూర్తిగా తొలగించే ప్రయత్నం చేసేందుకు కూడా ప్రభుత్వ యంత్రాంగం అయితే సిద్ధం కృషి చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.